దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులందరికీ వందనాలండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది. అద్వితీయుడైన సత్యవంతుడైన అద్వితీయుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్యజీవము. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్యజీవము. ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్యజీవము. యేసుక్రీస్తు అందరికీ తెలుసండి. ప్రభు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో? అందరూ తెలుసు. ప్రభు యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎరుగుటియే నిత్య జీవం అన్నాడు. ఎరగడం అనేది వేరు. ఫలానా వ్యక్తి తెలుసు అంటే తెలుసండి అంటారు. కానీ ఎరగడం అనే దగ్గరికి వచ్చేటప్పటికి తెలియవండి అన్ని విషయాలు. ఆ వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, ఆ వ్యక్తి యొక్క వస్త్రధారణ కానీ, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం కానీ, ఆయన యొక్క ఆలోచన విధానం కానీ, ఆయన ఫైనాన్షియల్ విషయం కానీ ఏదైనా తెలుస్తుందో ఒక విషయం గురించి, ఒక వ్యక్తి గురించి? ఎప్పుడు ఎరిగేము అంటే ఆ వ్యక్తి గురించి క్షుణ్ణంగా అన్నీ మనకు తెలిసినప్పుడే ఎరిగేమని చెప్పడం అన్నమాట. అలాగే ఇక్కడ యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము అన్నారు. ఆయన ఎందుకు జన్మించాడు, ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచారు, ఎందుకు సిలువ మీద వేలాడారు, ఎందుకు సిలువ మీదే ప్రాణం అర్పించారు, ఇవన్నీ ఎరగాలి, తెలియాలి. ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చిందో తెలియదు, ఎందుకు మరణించారో, ఎందుకు లేచారో కూడా తెలియదు. హ్యాపీ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరు ఈ మూడింటికి అటెండ్ అయిపోవడం అదే భక్తి అనుకుంటే కుదరదండి. ఎరగాలి. ఆయన యొక్క ఆలోచన అంతా ఎరగాలి. ఆ పరమ తండ్రి యొక్క ఉద్దేశం అంతా కూడా చెప్పడానికే భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుని ఎరిగి తీరాలి. ఆయనను క్షుణ్ణంగా మనము ధ్యానించాలి. ఆ సిలువను గుర్చిన వార్త క్షుణ్ణంగా ధ్యానించాలి. ఆ క్షుణ్ణంగా ధ్యానించినప్పుడు మాత్రమే ఎరిగినట్టు లెక్క. అందుకే అద్వితీయుడివైన నిన్నును, ద్వితీయత్వం లేనివాడు అయిన నిన్నును, మరి యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. కనుక ఆ సత్యదేవుడు ఎవరో గుర్తించాం, కానీ యేసుక్రీస్తును కూడా తెలుసు. కానీ ఆయనని ఎరిగే విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు అందరూ. ఆ ఎరుగుటలో ఆయన శ్రమపడింది ఎందుకు మరణించారు, ఎందుకు దేవుడు ఏంటి, మరణించడం ఏంటి, తిరిగి లేవడం ఏంటి, అసలు ఆ పునరుద్ధానం ఏంటి, అసలు ఆ మూడో రోజున లేవడం ఏంటి, అసలు ఇవన్నీ ధ్యానిస్తే ఎరుగుటయే నిత్య జీవం. ఇవన్నీ ఎరిగినప్పుడు, కంప్లీట్ చేసినప్పుడు, ఆయన సిలువ మీద పలికిన ప్రతి 7 మాటలకి అర్థం క్షుణ్ణంగా అర్థమైనప్పుడు అది జీవితకాలంలో అమలు చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఎరిగిన వాళ్ళం అవుతాం. అప్పుడే మనం ధన్యులం అవుతాం. అప్పుడే నిత్య జీవానికి వారసులం అవుతాం. అంతేగాని ఏదో నమ్ముకున్నాం కదా అని చెప్పి బైబిల్ పక్కన పట్టుకొని పడుకుంటే కుదరదు. లేకపోతే హల్లెలూయా హల్లెలూయా అంటే కుదరదు. ఏదో పాట పాడంలే, లేకపోతే ఒక వచనం చదివాంలే, అండ్ క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకున్నాంలే అంటే కుదరదండి. ఎరగాలి. ప్రభువుని గురించి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలియాలి. ఆయనను గురించి క్షుణ్ణంగా తెలియాలి. ఆ మహిమాన్వితుడైన ఆ మహిమాస్వరూపి యొక్క తండ్రి యొక్క అపరిమితమైన ఆ శక్తి ఎటువంటిదో కూడా తెలుసుకోవాలి. సమస్తము ఎరిగి ఉండాలి ఆయన గురించి. ఏ ప్రశ్న అడిగినా, ఎవరు ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగిన సామర్థ్యం రావాలి. అదే ఎరిగి ఉండడం. అదే అప్పుడు మనం ఖచ్చితంగా ఆయన యొక్క ఆలోచన ఉద్దేశాలను బట్టి మన జీవితం ఉంటుంది. అప్పుడే మనము నిత్య జీవానికి వారసులం అవుతాము అనేది స్పష్టమవుతుంది ఖచ్చితంగా. కనుక అందుకే మనము ఎరిగి ఉన్నామా లేదా, యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నామా లేదా అనేది మనము ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటే మన టికెట్ కన్ఫర్మ్. లేదంటే కనుక వ్యర్థమవుతుంది భక్తి. చూసుకుందామా, మనం పరీక్షించుకుందామా? దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.